బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హనుమకొండ కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత చోటు చేసుకుంది. టీఎన్జీఓల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట జరిగింది. కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారు. హరీష్ రావును అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్ కు తరలించారు. అయితే హరీష్ రావు కాలినడకన సుబేదారి పోలీస్ స్టేషన్ కు వెళ్లారు. దీంతో దారి పొడవునా పోలీసులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ప్రయత్నించాయి. దీంతో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. చివరికి హరీష్ రావుతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలంతా సుబేదారి పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. వారికి మద్దతుగా సుబేదారి పోలీస్ స్టేషన్ కు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ శ్రేణులు చేరుకున్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. హనుమకొండ కలెక్టరేట్ దగ్గర చోటు చేసుకున్న ఉద్రిక్త దృశ్యాలు మనం టీవీ స్క్రీన్ పైన చూస్తూ ఉన్నాము. టీఎన్జీఓల ఆందోళనకు మద్దతు తెలిపేందుకు వెళ్లిన హరీష్ రావును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు, అడ్డుకున్నారు ఆయన్ని. ఈ క్రమంలో పోలీసులకు బీఆర్ఎస్ శ్రేణులకు మధ్య తోపులాట కూడా జరిగింది. కొందరు బీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ కూడా చేయడం జరిగింది. హరీష్ రావును కూడా అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించినట్టుగా సమాచారం అందుతోంది. అయితే హరీష్ రావు కాలినడకనే సుబేదారి పోలీస్ స్టేషన్కు వెళ్లారు. దీంతో దారి పొడవునా కూడా పోలీసులను అడ్డుకునేందుకు బీఆర్ఎస్ శ్రేణులు ఎక్కడికక్కడ ప్రయత్నం చేశాయి. దీంతో అక్కడ అంతా కూడా ఉద్రిక్త పరిస్థితులు నెలకొని ఉన్నాయి. చివరికి హరీష్ రావుతో పాటు వరంగల్ జిల్లాకు చెందిన కీలక నేతలంతా కూడా ఆ పోలీస్ స్టేషన్ కు చేరుకున్నారు. మరి ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉంది అనే అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి కేకే మనకు అందుబాటులో ఉన్నారు. కేకే, మాజీ మంత్రి అదేవిధంగా బీఆర్ఎస్ కి సంబంధించినటువంటి అగ్రనేత టీఆర్ఎస్ ఎల్పీ ఫ్లోర్ లీడర్ని మొత్తంగా కూడా 1,00,000 మంది పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు 10 రోజులుగా చేస్తున్నటువంటి ఆందోళనకు మద్దతు తెలియజేసేందుకు హరీష్ రావు మొత్తంగా కూడా వరంగల్కి వచ్చేటువంటి పర్యటనలో భాగంగా హరీష్ రావును అడ్డుకోవడం జరిగింది. అదేవిధంగా హరీష్ రావుతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించినటువంటి నేతలందరినీ కూడా ఎక్కడికక్కడికి హౌస్ అరెస్ట్ చేయడంతో మొత్తం ఉమ్మడి వరంగల్ జిల్లాలో మొత్తం టెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. ఎప్పుడైతే హరీష్ రావును హైదరాబాద్లో హౌస్ అరెస్ట్ చేసిన తర్వాత ఆయన వ్యక్తిగత శుభకార్యాలు ఉన్నాయన్నటువంటి కారణం చేత మొత్తం వరంగల్ పర్యటనకు రావడం అనేది జరిగింది. వరంగల్ పర్యటనకు వస్తున్నటువంటి క్రమం లోపలనే మొత్తంగా కూడా ఆయన వరంగల్ అవుట్స్కట్స్ ప్రాంతంలో ఉన్నటువంటి స్టేషన్ గన్పూర్ ప్రాంతంలోకి రావడమే పెద్ద ఎత్తున పోలీసులు మోహరించడం, ఆయనను అడుగడుగునా అడ్డుకునేటువంటి ప్రయత్నం చేసినటువంటి సిచ్యువేషన్ నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే ఆరూరు రమేష్కు సంబంధించినటువంటి సమీప బంధువుకు సంబంధించినటువంటి హాజరైనటువంటి క్రమం లోపల ఆయన నేరుగా బీఆర్ఎస్కి సంబంధించినటువంటి కార్యకర్తకు సంబంధించినటువంటి ఒక శుభకార్యంలో కూడా పాల్గొన్నారు. ఈ నేపథ్యం లోపల హనుమకొండకు సంబంధించినటువంటి కలెక్టరేట్ వద్ద ఈరోజు ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీ పీఆర్సీకి సంబంధించినటువంటి విషయం లోపల మొత్తంగా కూడా ఈ ధర్నా చేపడుతున్నారు, ఆందోళన చేపడుతున్నారు. హనుమకొండ కలెక్టరేట్ నుంచి వెళ్తున్నటువంటి క్రమం లోపలనే హరీష్ రావు అనూహ్య పరిణామాలు అక్కడ చోటు చేసుకోవడం జరిగింది. ఒక్కసారిగా ఈ అనూహ్య పరిణామాల నేపథ్యం లోపలనే మొత్తంగా కూడా హరీష్ రావు వెంటనే అలర్ట్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి నేతలు చేస్తున్నటువంటి ఆందోళన వద్దకు చేరుకోవడం, వాళ్ళకి సంఘీభావం చెప్పడం అనేటువంటిది జరిగింది. ఆ సంఘీభావం చెప్పి ఆ కార్యక్రమం లోపల వాళ్ళంతా కూడా పాల్గొనడం అనేటువంటిది అక్కడ ఉద్యోగ సంఘాలకు సంబంధించినటువంటి జేఏసీకి మద్దతు పలికారు. వాళ్ళ ఆందోళనకు కూడా మద్దతు. అంటే ప్రభుత్వం ఉద్యోగ సంఘాల విషయం లోపల ఏ రకంగా వివక్ష ప్రదర్శిస్తుంది అనేటువంటి క్రమం లోపల ఒక మెసేజ్ ఇవ్వడం జరిగింది. అక్కడ సంఘీభావంకి సంబంధించినటువంటి ప్రసంగించిన తర్వాత ఆయన నేరుగా హైదరాబాద్కు వెళ్లే విధంగా కాన్వాయ్ రూట్ అంతా చేయడం జరిగింది. ఆ క్రమం లోపలే పోలీసులు అరెస్ట్ చేయి సుబేదారికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్ వద్ద ఆయనను అరెస్ట్ చేశారు. పోలీస్ స్టేషన్ సుబేదారికి సంబంధించినటువంటి పోలీస్ స్టేషన్కి సంబంధించినటువంటి సమీపంలోనే అరెస్ట్ చేయడం అనేటువంటి జరిగింది. అరెస్ట్ చేసి ఆయనను కాలినడకన సుబేదారి పోలీస్ స్టేషన్ కి ఆయన రావడం జరిగింది. ఆయనతో పాటు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావుతో పాటు వినయ్ భాస్కర్ కూడా అక్కడ జరిగింది. మొత్తం పోలీస్ స్టేషన్ వద్ద హైటెన్షన్ వాతావరణం అయితే నెలకొంది. పెద్ద ఎత్తున బీఆర్ఎస్ కు సంబంధించిన కార్యకర్తలు, హరీష్ రావుకు సంబంధించిన అభిమానులు రావడంతో మొత్తం సుబేదారి పోలీస్ స్టేషన్ వద్ద ఒకవైపు పోలీసు బలగాలు, మరొక బీఆర్ఎస్ శ్రేణులతోటి హైటెన్షన్ వాతావరణం ఉంది. రైట్, ఓకే.